బైబిల్ మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. బైబిలు మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట నేటి పరిశుద్ధ ఆదివారపు దీవెనలు శుభములు మీకెల్లరికూ కలుగునుగాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడైన లూకా గారు వ్రాసిన సువార్త 19వ అధ్యాయము 47వ వచనము 48వ వచనం మనం చదువుకుందాం. ఆయన ప్రతిదినము దేవాలయములో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజల్లో ప్రధానులను ఆయనను నాశనము చేయ చూచుచుండిరి. కానీ ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి గనుక ఏమి చేయవలనో వారికి తోచలేదు. దేవుడు తన వాక్యమును బట్టి మనం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు రక్షకుడవైన దేవ, మీకు వందనములు స్తోత్రములు తండ్రి. నేటి దినమున నీ పరిశుద్ధ వాక్యము మేము చదువుకొని ధ్యానించుటకు నీ ఎదుట కనబడుచు ఉన్నాము. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మలను నింపి నీ వాక్యములోని సంగతులు సత్యములు మీరు మాకు వివరించి బోధించి ప్రభువా, వాటిని మేము అర్థం చేసుకొని మా జీవితంలో అనుసరించి నడుచుట ద్వారా నీ మహిమ రాకడకు రాజ్యములకు సిద్ధపడే భాగ్యం మాకు దయచేయమని ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. కూడి వచ్చిన దేవుని పిల్లలారా, రెండవ రాకడలో త్వరగా వరుడుగా వచ్చుచున్నటువంటి ప్రభు ఆయన యొక్క దివ్య లక్షణముల చేత మనలను వధువుగా అలంకరించి మహిమ మేఘం ఎక్కించుకొనుగాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రియ దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి మనం చదువుకొని ఉన్నటువంటి వాక్య భాగములో ప్రాముఖ్యంగా లూకా గారి సువార్త 19వ అధ్యాయము 48వ వచనములో మరి ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి అనే మాట మనం అక్కడ చూడగలుగుతున్నాం. ఈ వాక్యము మనము నేటి దినమున ధ్యానం చేసుకొని పోతూ ఉన్నాం. ధ్యానాంశము ఏమిటి అనంటే ప్రభువును హత్తుకొని ఉండిరి. ప్రియ దేవుని పిల్లలారా, ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి అనేటువంటి విషయం మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రభువుని హత్తుకొని ఉండేటువంటి సంగతి ఈ 2025వ సంవత్సరంలో మన అనుభవంలో కూడా ఉండాలి అనే దానికోసం ఈ వాక్యం మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆయన వాక్యము వినుటకు అనంటే ఆయన మాట వినుటకు, ఆయన చెప్పింది వినుటకు, ఆయన ఏం చెబితే అది చేయటం కోసము వారు ప్రభువు మాట వినడానికి హత్తుకొని ఉన్నారు. ఈ 2025వ సంవత్సరంలో నీవు నేను మనము ఆయన మాట, ఆయన వాక్కు, ఆయన స్వరము, ఆయన చిత్తము మనం విని తెలుసుకొని దాన్ని అనుసరించి చేయడానికి, ప్రభువుని ఘనపరిచే వారంగా మనం జీవించడానికి మనము నడుచుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. తీర్మానం చేసుకొనవలసిన వారమై ఉన్నాం. ఆయనను హత్తుకొని ఉన్నటువంటి జీవిత అనుభవము మనం కలిగి ఉండాలి అనేటువంటిది ఈరోజు వాక్యం యొక్క సారాంశం అయి ఉన్నది. ప్రియ దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభు వారిని హత్తుకొని ఉండేటువంటి విషయము ఇది మన కుటుంబాలలో, మన వ్యక్తిగతమైన జీవితాలలో ఉన్నటువంటి అనుభవం కంటే మించిన గొప్ప అనుభవము అనేది మనం గ్రహించుకోవాలి. సాధారణంగా మనము కుటుంబం అంతా ఒకరినొకరము హత్తుకొని ఉండడము, వారు చెప్పింది చేయడం, ఏకాభిప్రాయం కలిగి ఉండడం, మరి ఒకరినొకరు విశ్వసించిన వారు ఉండడం, ప్రేమ కలిగి ఉండడం, ఇలాగూ హత్తుకొని ఉండడం అనేటువంటిది చేయగలుగుతాం. అలాగే సంఘమంతా కూడా, ఒక సంఘం ఉంది, ఆ సంఘములో ఉన్న వారందరూ ఒకరినొకరు హత్తుకొని ఉండి ఏకాభిప్రాయం కలిగి ఉండి
చక్కగా ఏక మనస్సు కలిగి ఉండి దేవుణ్ణి ఘనపరిచేటువంటి వారుగా ఉండడం అనేటువంటిది ఉంటూ ఉంటుంది. అలాగే ఒక పట్టణం అంతా ఒక కట్టడిగా ఉండడం, ఒకరినొకరు హత్తుకొని చక్కగా ఒక కట్టడిగా ఒక పద్ధతిని, ఒక ఊరు ఉంది అనుకోండి, ఆ ఊరంతా కూడా ఒక పద్ధతిని ఫాలో అవడం అనేటువంటిది ఇలా ఉంటుంది. అలాగే దేశమంతా కూడా కొన్ని శ్రేష్టమైనటువంటి విషయాల్లో ఒక్కటిగా కట్టుబడి ఉండడము, హత్తుకొని ఉండడము అనేటువంటిది జరుగుతుంది. అలాగే మరి లోకమంతా కూడా దేవుని విషయంలో, యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో హత్తుకొని ఉండాలి, దేవునితో హత్తుకొని ఉండాలి, దేవుని ప్రేమించే వారికి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో లోకంలో ఉన్న వారందరూ ఒకే అభిప్రాయము కలిగి ఉండాలి, ఒకే తీర్మానము కలిగి ఉండాలి, ఒకే విశ్వాసము కలిగి ఉండాలి అనేటువంటిది మరి నేటి దినమున మనం తెలుసుకోవలసినటువంటి వారము ఉన్నాం. లోకంలో జరుగుతున్నటువంటి విషయాలను మనం చూస్తున్నాం. మరి ప్రేమ, ఐక్యత కలిగి ఉండడము ఎంత మేలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే దేవునితో మనము కలిసి ఉండడము, హత్తుకొని ఉండడము అనేటువంటిది మనకు మేలుకరమైనటువంటి విషయము, రక్షణకరమైనటువంటి విషయము అనేది మనం గ్రహించుకోవలసిన వారమై ఉన్నాం. నేను ఇందాక మీకు చెప్పినట్లుగా మనం కుటుంబంలో ఒకరొకరు హత్తుకొని ఉండడము, అలాగే మరి సంఘమంతా లేక ఒక ఊరంతా, ఒక పట్టణమంతా, ఒక దేశమంతా ఇలాగ ఉండడం అనేటువంటిది మరి ఎలాగైతే ఉంటుందో దానికి మించినటువంటిది దేవుని హత్తుకొని ఉండడం. ఇది వ్యక్తిగతంగా కూడా హత్తుకొని ఉండాలి. దేవుని వ్యక్తిగతంగా హత్తుకొని జీవించటం కోసం అనేటువంటిది తెలియపరచడానికే, నేర్పించడానికే దేవుడు బైబిల్ మిషన్ను దైవజనులైన దేవదాసయ్య గారికి అందించిన వారుగా ఉన్నారు. గాలిలో బంగారు అక్షరములతో బైబిల్ మిషన్ను వ్రాసి చూపించి, ఇదిగో ప్రతి ఒక్కరూ కూడా నన్ను హత్తుకొని జీవించడానికి, సన్నిధి అనేటువంటి జీవితము వారు కలిగి జీవించడానికి దీనిని అందరికీ ప్రకటించుము అని చెప్పేసి అప్పగించిన వారు ఉన్నారు. దాని బాధ్యత మరి దైవజనులు దేవదాసయ్య గారు తీసుకున్నటువంటి వారు ఉన్నారు. ఈ రోజున ప్రపంచం అంతటిలో కూడా బైబిల్ మిషన్ యొక్క బోధలు, క్రమములు, పద్ధతులు విస్తరించుచూ ఉన్నవి అని అంటే దానికి కారణం ఏమిటి అని అంటే దేవునితో హత్తుకొని జీవించుట శ్రేష్టమైనటువంటిది గనుక, దేవుని హత్తుకొని జీవించుట మరి మహిమకరమైనటువంటి జీవితం కాబట్టి ఈరోజు దేవుని వాక్యం ఇచ్చినటువంటి దేవుని పిల్లలారా, మరి దేవుని హత్తుకొని వారు ఎలాగూ ఉన్నారు, ఆయన మాట వినుటకు హత్తుకొని ఎలాగున్నారో అలాగూ మనము అనుదినము కూడా దేవుని సన్నిధిలో ఆయనతో సహవాసము కలిగిన వారంగా, ఆయన వాక్కు ఆయన నోటి మాట మనం వినేవారంగా జీవించడానికి సన్నిధి జీవితం మనం గడపవలసిన వారమై ఉన్నాం. బైబిల్ విషయం ప్రత్యేకంగా బోధిస్తూ ఉన్నది. అనుదినము దేవుని సన్నిధిలో 7 మెట్ల ధ్యానము అనేటువంటి ఒక ప్రార్థనా క్రమము, పద్ధతి పాటించినప్పుడు దానిలో చివరి మెట్టుగా చెప్పబడుతున్నటువంటి విషయము మరి దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడుము అని దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉండడం. కేవలం నా ఒక్కడికే కాదు, అందరికీ కనబడాలనే ఉద్దేశంతో దేవా అందరికీ కనబడము, అందరితో మాట్లాడము అనేటువంటి ఈ ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఉంటే మనకు మనోనిదానము కలిగిన తర్వాత దేవుడు తన స్వరముతో మనకు మాట్లాడుట, తన ప్రత్యక్షత మనకు కలుగచేయుట, తన దర్శనం మనకు కలుగచేయుట, ఆయన చిత్తము మనకు బయలుపరచుట అనేటువంటిది చేసేవారై ఉన్నారు. దానిని బట్టి మనము జీవితాన్ని గడుపుకునే వారము అయి ఉన్నాం. కాబట్టి దేవుని హత్తుకొని ఉండుట అనేటువంటిది పరిశుద్ధ జీవితాన్ని మనకి ఇస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాలి. మరి 2025వ సంవత్సరంలో దేవుని హత్తుకొని జీవించాలి అనే తీర్మానము మనం కలిగి ఉండాలి. లోకములో ఉన్నటువంటి అనేకమైన వాటిని మనం మరి హత్తుకొని ఉండడానికి ప్రయత్నం చేసేవారు ఉంటాం, వాటితో కలిసి జీవించడానికి ప్రయత్నం చేసేవారు ఉంటాం. మరి ఈసారి మాత్రము కొంచెము మనం ఆత్మ రక్షణార్థమైనటువంటి అంశముగా దీనిని మరి తీసుకొని, దేవా నేను నీతో హత్తుకొని జీవించుటకు నాకు సహాయము దయచేయము అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకొని దేవునితో హత్తుకొని జీవించడానికి మనం ప్రయత్నించాలి. ఇదిగో ప్రియ దేవుని పిల్లలారా, హత్తుకొని ఉండాలి అని అంటే కొన్ని విషయాలు మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అదేమిటి అని అంటే
ప్రేమిస్తే హత్తుకొని ఉండగలము. ఒక వ్యక్తిని మనము ప్రేమించినప్పుడు, అభిమానం మనం కలిగి ఉన్నప్పుడు హత్తుకొని ఉండడానికి మనం ప్రయత్నం చేస్తాం. ప్రియ దేవుని పిల్లలారా, మరి లూకా గారి సువార్త 7వ అధ్యాయము 47వ వచనములో మనము చూసినట్లయితే అక్కడ మరి ప్రభు యొక్క పాదములకు అత్తరు పూసి తల వెంట్రుకలతో తుడుస్తూ ఉన్నటువంటి ఒక స్త్రీని గూర్చున్నటువంటి విషయాన్ని అక్కడ మనం పరిశీలన చేయగలుగుతాం. ప్రభువారు ఆమెను గురించి మాట్లాడుతూ అంటారు, ఈమె నన్ను విస్తారంగా ప్రేమించను గనక ఈమె విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నవి అని మాట్లాడిన వారు ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, విస్తారంగా ఆమె ప్రేమించింది అని అనడానికి అక్కడ ఉదాహరణ కూడా చక్కగా ప్రభువారు వివరించిన వారు ఉన్నారు. ప్రభువారు మరి ఏ ఇంటికైతే ఆతిథ్యము నిమిత్తము వెళ్ళినటువంటి వారు ఉన్నారో ఆ ఇంటి వ్యక్తి అనగా సీమోను తాను ప్రభువారిని ఆహ్వానించినటువంటి వాడై ఉండి పాదములు కడుక్కొనడానికి నీళ్ళు ఇవ్వలేదు, ముద్దు పెట్టుకోనలేదు, నూనెతో ఆయన తల అంటలేదు. ఇవన్నీ ప్రభువారు ప్రశ్నించారు. నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నా పాదములు కడుక్కొనడానికి నీవు నీళ్ళు ఇవ్వలేదు, మరి నాకు నీవు ముద్దు పెట్టుకొని ఆహ్వానించలేదు, నా తలకు నూనె అంటలేదు. కానీ ఈమైతే మరి తన తల వెంట్రుకలతో మరి నా పాదములను మరి తుడుస్తున్నది, నా పాదములు ముద్దు పెట్టుకుంటూ ఉన్నది. కాబట్టి ఇక్కడ నువ్వు చేయవలసినటువంటి కనీస మర్యాదలు నువ్వు చేయలేదు, నన్ను విస్తారంగా నువ్వు ప్రేమించలేదు, ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది. ఇక్కడ విస్తారంగా దేవుని ప్రేమిస్తే, దేవుని హత్తుకొని ఉంటే కలిగేటువంటి ప్రయోజనం ఏంటి అని అంటే పాపములు పరిహారం అవుతాయి. ఇక్కడ ఈమె విస్తారంగా నన్ను ప్రేమించింది కనుక ఈమె విస్తార పాపములు క్షమించబడి ఉన్నవి అనే మాట ప్రభువారు చెప్పిన వారు ఉన్నారు. కాబట్టి 2025వ సంవత్సరములో మనము ప్రభువారిని విస్తారంగా మనము ప్రేమించే వారంగా మనం ఉంటే ఆయన హత్తుకొని ఉండిన వారం అవుతాము. హత్తుకొని ఉండుటను బట్టి పాపములు క్షమించబడి పరిశుద్ధులుగా మనము జీవించగలుగుతాం. ఇది మనము దేవుని ప్రేమిస్తే చేయగలం, ప్రేమిస్తే హత్తుకొని ఉండగలము. కాబట్టి దేవా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను హత్తుకొని ఉంటాను అని చెప్పి ప్రభుతో అనగలిగిన జీవితం మనం జీవించాలి. నేను ఇంకో విషయాన్ని గుర్తు చేస్తాను. యోహాను గారి సువార్త 21వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ కొన్ని వచనాలు మనము చూసినట్లయితే పేతురు గారితో ప్రభువారు మాట్లాడుతూ, సీమోను కుమారుడు అయిన పేతురు, మరి నీవు నన్ను వీరందరికంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా అనేటువంటి మాట అడుగుతారు. పేతురు గారిని ముమ్మారు అడగడం మనం అక్కడ పరిశీలన చేయగలుగుతాం. ఈ పేతురు గారు కూడా సమాధానం చెప్పిన వారుగా ఉన్నారు. ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదువు. ఎలాగూ ఆయన తను ప్రేమిస్తున్నాను అన్నటువంటి విషయాన్ని ప్రకటించినటువంటి వారు ఉన్నారు. ప్రభువారు నా సంఘమును కాయము, నా గొర్రెలను కాయము, నా గొర్రెపిల్లలను మేపము అని ఎలాగూ తనకు ఒక బాధ్యతను, అధికారాన్ని ఇవ్వడము అనేటువంటిది మనం అక్కడ చూడగలుగుతూ ఉన్నాం. దేవుని ప్రేమిస్తే దేవుడు మనకు దీవెనకరమైన జీవితాన్ని ఇచ్చేవారై ఉన్నారు. పాపములు పరిహారము చేయబడతాయి, మనము దీవెనలతో వర్ధిల్లేవారము కాగలుగుతాము. పేతురు గారికి గొప్ప బాధ్యతను అప్పగించిన వారు ఉన్నారు. తర్వాత చూస్తే పాతాళలోకం యొక్క తాళపు చెవులు ఆయనకి ఇవ్వబడి ఉన్నవి అనేటువంటి విషయాన్ని కూడా మరి చరిత్ర తెలియజేస్తున్నటువంటిదిగా ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మనం గమనించినట్లయితే దేవుని ప్రేమించుట హత్తుకొని ఉండుట అవుతుంది. కాబట్టి 2025వ సంవత్సరంలో దేవుని ఎక్కువగా ప్రేమించే వారంగా ఉండాలి, ఆయన హత్తుకునే వారంగా మనం ఉండాలి. రెండవది, అవసరమైతే హత్తుకొని ఉండగలుగుతాము, అవసరం లేకపోతే హత్తుకొని ఉండలేము. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నీకు అవసరము అనుకుంటే హత్తుకొని ఉండగలుగుతావు, నాకు అక్కర్లేదు అనుకుంటే హత్తుకొని ఉండవు. అర్థమైంది కదా? కాబట్టి ఇక్కడ 2025వ సంవత్సరంలో యేసుక్రీస్తు ప్రభువారు నీకు అవసరమా కాదా? ఆయన నీకు అవసరమైతే నువ్వు ఆయన హత్తుకొని ఉండాలి. ఆయన వాక్యమును వినుటకు, ఆయన చిత్తమును తెలుసుకొనుటకు, ఆయన చెప్పింది చేయుటకు ఆయన హత్తుకొని ఉండాలి. ఆయన హత్తుకొని ఉంటే నువ్వు అవసరమైనటువంటి దానిని బట్టి హత్తుకొని ఉన్నావు కనుక నీ అవసరం ఏదో తీర్చబడుతుంది.
అది శరీర సంబంధమైన ఆత్మ సంబంధమైన ప్రతి మేలు దేవుడు నీకు చేసేవారుగా ఉన్నారు. మనం చూస్తున్నట్లయితే అపోస్తుల కార్మిక గ్రంథము 4:12 చూస్తే మరి ఈ నామమున తప్ప ఏ నామమున రక్షణ లేదు అనేటువంటిది, యేసుక్రీస్తు ప్రభు వారి నామమునే రక్షణ ఉంది అనేటువంటి విషయం అక్కడ వాక్యంలో మనం చూడగలుగుతాం. మరి రక్షణ మనకు అవసరమా కాదా? ఈ 2025 సంవత్సరములో ఆత్మరక్షణ సంబంధమైనటువంటి దీవెన మనకు అవసరమా కాదా? మరి అలాంటప్పుడు మనకు అవసరమైతే దేవుని హత్తుకొని మనం ఉండాలి, ఆయన వాక్యమును హత్తుకొని మనం ఉండాలి కదా, ఆయన నోటి మాటను హత్తుకొని ఉండాలి కదా, ఆయన చెప్పింది చేసేవారంగా మనం ఉండాలి కదా. కాబట్టి అవసరమైతే హత్తుకొని ఎలాగైతే ఉంటామో ఇక్కడ ప్రభువారిని మన అవసరాన్ని బట్టి, మన రక్షణను బట్టి, మన పరలోక రాజ్య అర్హత ఆయన దగ్గర నుంచి మనము సంపాదించుకొనుట కొరకు మనము హత్తుకొని మనం ఉండాలి అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. అలాగే ప్రియ దేవుని పిల్లలారా, మనము చూసినట్లయితే మరి యోహాను గారి సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో మనం చూస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు అనేటువంటి విషయం అక్కడ తెలియజేస్తూ, ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని విశ్వాసం ఉంచి వాడిని నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాను అనేటువంటి విషయం చూస్తాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఏమిస్తారు మనకు అని అంటే మరి నిత్యజీవాన్ని ఇచ్చేవారుగా ఉన్నారు. ఇప్పుడు మన అవసరం ఏంటి? నిత్యజీవంలోనికి చేరాలి. మనం నిత్యజీవములో యుగయుగాలు దేవునితో పాటు ఉండాలి. కాబట్టి ఇక్కడ మనము మరి ఆయన వాక్యమును వినుచు ఆయనను హత్తుకొని మనం ఉన్నవారంగా ఉంటే అప్పుడు మనము మన అవసరమైనటువంటి నిత్యజీవము ఆయన మనకు అనుగ్రహించేవారుగా, నిత్యజీవంలోనికి మనల్ని చేర్చుకునేవారుగా ఉంటారు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, నాకు అవసరము నిత్యజీవము, నాకు అవసరము రక్షణ అనుకుంటే ప్రభువారిని హత్తుకొని జీవించడానికి దేవుడు అనుగ్రహించిన ఈ సంవత్సరాన్ని, ఈ కాలాన్ని మనం వినియోగించుకోవాలి అంటూ ఉన్నాను. అలాగే మరి 3వదిగా చూసినట్లయితే ఆదర్శమైతే హత్తుకొని ఉండగలం. ఒక వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకుంటే మరి ఆ ఆదర్శంగా తీసుకున్నాం కాబట్టి హత్తుకొని మనము ఉండడానికి ప్రయత్నం చేస్తాం, వారి వలె మనం ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని మనం హత్తుకొని ఉండాలంటే ఆయన మనం ఆదర్శంగా తీసుకుంటే హత్తుకొని ఉంటాం. లేదు అనుకో, నువ్వు నాకు ఆదర్శం కాదు, నాకు వద్దులే అనుకుంటే హత్తుకోకుండా ఉంటాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు మనకు ఆదర్శమా కాదా? ఆయన వలె మనం బ్రతకాల్సినటువంటి మరి బాధ్యత మనకు ఉందా లేదా? కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఈ 2025 సంవత్సరములో ప్రభువుని ఆదర్శంగా తీసుకొనడానికి మనము ఆయన అనుసరించి జీవించడానికి ప్రయత్నం చేయాలి. అలాగే పౌలు గారు చూసినట్లయితే అంటారు, ఇదిగో నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోనండి. క్రీస్తుని పోలి నడుచుకోవడం, ఆయన అడుగు జాడల్లో, ఆయన మాదిరికరమైన జీవితంలో మనము నడిచిన వారంగా మనం ఉంటే ఆయనను అనుసరించి జీవించటాన్ని బట్టి దైవ రాజ్యములోనికి మనం చేరగలుగుతాం. అని నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు రాలేడని మాట్లాడారు కదా. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ప్రభువుని అనుసరించి జీవించటం ద్వారా మనం చేరగలం. ఇంకా ఎలాగో ఆదర్శం అంటే పేతురు గారు రాస్తున్న మొదటి పత్రికలో మనం చూసినట్లయితే అక్కడ నేను పరిశుద్ధుడై ఉన్నాను, మీరును పరిశుద్ధులై ఉండుడి అనే మాట వ్రాయబడినది. కాబట్టి మనకు ఆదర్శం ఏంటి అని అంటే పరిశుద్ధత. పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఎలాగూ ఉన్నారో మనం అలాగూ పరిశుద్ధులుగా ఉంటే, ఆయన ఆదర్శంగా తీసుకొని పరిశుద్ధులుగా జీవించితే మనం దైవరాజ్యంలోనికి చేరగలుగుతాం. కాబట్టి మరి ఆయన హత్తుకొని ఉండడం అనంటే ప్రేమిస్తే హత్తుకొని ఉండగలుగుతాము, మనకు అవసరము అనుకుంటే హత్తుకొని ఉండగలుగుతాము, ఆయన మనం ఆదర్శంగా తీసుకుంటే హత్తుకొని ఉండగలుగుతాం. కాబట్టి మనం ఎలాగో ఆయన్ని హత్తుకొని ఉండే ప్రయత్నము చేయాలో ఈ విషయాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఇవి మనము పాటిస్తున్నామా లేదా అనేటువంటిది మనం గ్రహించుకోవాలి అంటూ ఉన్నాను. అలాగే ప్రియ దేవుని పిల్లలారా, ఇంకా మనం చూసినట్లయితే ఆయన హత్తుకొని ఉంటే ఆయన శరీర రక్తంలో మనం తీసుకుంటాము కనుక మనకు పరిశుద్ధత వస్తుంది. ప్రభువారి యొక్క శరీరము రక్తము తీసుకొనుట వలన మనం పరిశుద్ధులం కాగలుగుతాము. ఆయన సజీవుడైనటువంటి దేవుడు, మనము సజీవులంగా తిరిగి లేవడానికి ఆ శరీర రక్తములు వినియోగపడతాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని హత్తుకొని ఉంటే
బలారాధనలో అనగా ప్రభు శరీర రక్తములు తీసుకునే సంస్కారపు ఆరాధనలో మనము పాలు పంపులు పొందుతాం. అయ్యయ్యో నాకు వద్దండి, సంస్కారం నేను తీసుకోలేనండి, ప్రభు శరీర రక్తాన్ని నేను తీసుకోలేనండి, బల్లారాధనలో నేను ప్రవేశించలేనండి, నేను చెయ్యి పెట్టలేనండి అని అంటే నువ్వు హత్తుకొని ఉండలేదన్నమాట. నువ్వు ఆయన హత్తుకొని వండకపోవటం వలన ఏం జరుగుతుంది అని అంటే ప్రభు యొక్క రాకడ దినాన నువ్వు తిరిగి లెగవలేవు. అంటే సమాధిలోంచి అందరూ తిరిగి లేస్తారు, చూస్తారు, కానీ పరలోకంలోనికి వెళ్ళేటువంటి ఆరోహణమయ్యేటువంటి ప్రభుతో కూడా మహిమ శరీరదారులుగా పరలోకంలోనికి వెళ్ళేటువంటి అర్హతను కోల్పోతాం. కాబట్టి హత్తుకొని ఉంటేనే మనకు రాకడలో ప్రభువుతో పాటు పరలోకంలోనికి చేరేటువంటి అర్హత మనకి లభిస్తుంది. కాబట్టి ప్రభు శరీర రక్తములను తీసుకునటం ద్వారా మనం ఆయన హత్తుకొని ఉన్నాము అనేటువంటిది మనం రుజువు చేసుకోగలుగుతాం. అలాగే ఆయన హత్తుకొని ఉండుట ద్వారా అనగా మరి సన్నిధి ద్వారా మనము రాకడకు సిద్ధపడిన వారం కాగలుగుతాం. మనం ఇప్పుడే చెప్పుకున్నాం, బైబిల్ మిషన్ను దేవుడు బయలుపరిచిన వారు ఉన్నారు. ఎందుకంటే ఆయన్ని హత్తుకొని ఉండడానికి, ఆయన చెప్పింది మనము చేసేవారం ఉండడానికి. బైబిల్ మిషన్ యొక్క మూల సిద్ధాంతము ఆయన మీతో చెప్పినది చేయుడి అనేటువంటిది. కాబట్టి 2025 సంవత్సరంలో ఆయన వాక్యం వినుటకు, ఆయన స్వరం వినుటకు, ఆయన మాట వినుటకు, ఆయన చెప్పింది చేయుటకు మనం ఆయన హత్తుకొని ఉంటే రాకడకు సిద్ధపడిన వారం కాగలుగుతాం. దైవ సన్నిధి పద్ధతి ద్వారా మనము రాకడకు సిద్ధపడిన వారం కాగలుగుతాం. చూడండి, యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే అక్కడ నన్ను నేను మీకు కనబరుచుకొందును అనే మాట అన్నారు. తండ్రిని విశ్వసించుట ద్వారా, నన్ను విశ్వసించుట ద్వారా, నన్ను గైకొనుట ద్వారా, నేను నీలో మీరు నాలో ఉండుట ద్వారా నన్ను నేను మీకు కనబరుచుకుంటాను అనే వివరము ప్రభు వారు చెప్పిన వారు ఉన్నారు. అంటే ఆయన ప్రత్యక్షతను మనకు ఇచ్చేటువంటి వారు ఉన్నారు. అనగా దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడుము అనేటువంటిది ఆయన నెరవేర్చేవారు ఉన్నారు. ఆయన కనబడి మాట్లాడేవారుగా ఉన్నారు. అలాగే ఇంకో మాట నేను గుర్తు చేస్తాను. అదేమిటి అని అంటే యెషయా గారి గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనములో మనం చూసినట్లయితే యెహోవా దొరుకు కాలమున ఆయన వెదకుడి, ఆయన దొరికిన కాలమున ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకొనుడి అనేటువంటి విషయాలు అక్కడ మనం చూడగలుగుతాం. కాబట్టి కడవరి దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారు తన వాక్కును బట్టి, వాగ్దానమును బట్టి మనకు కనబరుచుకునేవారు ఉన్నారు, మనతో మాట్లాడేవారు ఉన్నారు. మనము ఈ కడవరి దినాల్లో ప్రభు మనకు దొరుకుచూ ఉండగా, సన్నిధి ద్వారా దొరుకుచూ ఉండగా, 7 మెట్ల ధ్యానం ద్వారా దొరుకుచూ ఉండగా, బైబిల్ మిషన్ బోధ ద్వారా, పద్ధతి ద్వారా ఆయన మనకు దొరుకుచూ ఉండగా మనము ఆయన సన్నిధిలో వెతికేవారంగా, ఆయన స్వరం వినేవారంగా, ఆయన చెప్పింది చేసేవారంగా ఉంటే మనం హత్తుకొని ఉన్నవారం కాగలుగుతాము. రాకడకు సంబంధించిన అర్హతను సంపాదించుకున్న వారము కాగలుగుతాం. కాబట్టి హత్తుకొని ఉంటే పరిశుద్ధత వస్తుంది, హత్తుకొని ఉంటే రాకడ సిద్ధబాటు మనకి వస్తుంది. ఇది మనము గ్రహించుకొని వారందరూ ఎలాగో ప్రభువుని హత్తుకొని ఉన్నారో అలాగూ మన జీవితంలో మనకిచ్చినటువంటి ఈ సంవత్సరంలో ప్రభువుని ఎక్కువగా మనం హత్తుకొని ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన రాకడికి సిద్ధపడేటువంటి పరిశుద్ధ జీవితం మనం జీవించడానికి మనం ప్రయత్నం చేయవలసిన వారమై ఉన్నాం. ఆ రీతిగా ప్రభువుని హత్తుకొని జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయము కాపుదల మనందరికి అనుగ్రహించి మనల్ని దీవించి నడిపించును గాక. ఆమేన్. అందరికీ మరణాత ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు రక్షకుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. నాయన ప్రభువుని హత్తుకొని ఉండిరి అనేటువంటి అంశము మేము ఈ సమయంలో ధ్యానించిన వారం ఉన్నాము. ఈ 2025వ సంవత్సరంలో ప్రభువా మేము మిమ్మలను అనుదినము హత్తుకొని జీవించి మీరు మాకు ఇచ్చేటువంటి పరిశుద్ధత, రాకడ సిద్ధబాటు కలిగి నీ రాజ్యములోనికి చేరుటకు తండ్రి సహాయం మాకు దయచేయమని మమ్మల్ని దీవించుమని ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ సర్వశక్తిగల త్రియేక దేవుని దీవెన సదా మీకందరికి తోడయుండును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి నేర్పిన సద్గురువెవరు,
సన్నిధి పరుడగు ఈ గురువే సన్నిధి